ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. హాయ్ మామ, నమస్తే మామ. అందరూ బాగున్నారంట మామ. బా అందరూ బాగుండాలి మామ, అందులో నేను కూడా ఉండదంట మామ. నేను లేకపోతే అట్ట అందరూ బాగుండాలి. ఒరే ఒరే అది కాదు కానీ మర్చిపోయినా. ఒరే నా మాట 2 రోజుల నుంచే ఇన్స్టాగ్రామ్లో మాకు రీల్ ఉన్నమాట బలి వైరల్ అయిపోతున్నా. ఏందని చూద్దునా ఫ్లాష్ రీల్ అంట. ఒరే చూసా నేను. ఒరే ఒరే ఈడెవడ్రా నన్నమాట. నేను గ్రహంలో ఉంటే ఈడెవడ్రా ఈడు అనుకున్నా. అందుకే ఒకటి ఆలోచించాను నేను. ఈ వీడియోలోకి చిన్న క్లారిఫికేషన్ ఇచ్చేద్దాం. ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్ ఎవరు, చిన్న చిన్న పుట్టగొడలు దిగేస్తాను జనాలు. నేను లేకపోలేక ఆ గ్రహం మీద వీళ్ళందరికీ చిన్న హింట్ ఇచ్చి పోతే ఈ వీడియోలో ఏమంటారా? ఒరే మర్చిపోయారా నాయన. ఒరే నాయన, నేను ఈ వీడియో ఓడి కోసం తీయలేదురా స్వామి. నేనేదో సరదాగా తీసానా. వాడు సరదాగా చేసాడు, నేను సరదాగా చేశాను రా మామ. వాడు మన ఓడే కదంటాడా, మన ఫ్యానే కదంటాడా. వాడిని అందరూ మనం అనేది రచ్చ భలే ఓడరు మీరా. పాపం పిల్లడు నా మంచి ఏదో తప్పు చేసాడు కానీ తెలుసుకున్నాడు పాపం. తెలుసుకొని చెప్పేసాడు పాపం. నేను పాపం ఓడి గురించి నేను తీయడంలో తిని నేనేదో సరదాగా చేస్తాను అంతే. కంటెంట్ లాగా తీసుకున్నారా మామ. మనం అంతా ఒకటే కదంటారా అభ్యా. భలే ఓడుకుంటారా మీరా. నా మాట గుడ్స్ అట్నే నా మాట. వీళ్ళు ముగ్గురు నా కొట్టినా గోడ దేంగే నా మాట గుడ్స్. లేకపోతే నేనేదో నా తాళం కోసం నేను వస్తే నా మాట నన్ను కూడా దేనిపోతే ఉచ్చిపోతే వీళ్ళు వర నాయన. వీళ్ళు బలి విచిత్రంగా ఉన్నారు నాయన. క్యారెక్టర్ల మాస్టర్ చిన్న కథ కదిరి నాయన ఇదా. వచ్చేసింది వస్తువు. ఇప్పుడు దాకా ఆడింది వస్తువు బెతరిపోయి. ఒరమ్యా ఒరే నాయన, నువ్వు ఈ గ్రహంలో ఉంటివి. ఒరే నాయన, నీ భూగ్రహంలో నువ్వు లేకపోయేసరికే ఒరే నేనే ఫ్లాష్ మ్యాన్ అని చెప్పి చాలామంది ఫేస్ రివీల్ చేసేస్తున్నారా. ఎవరు నీ ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అర్థం కావట్లేదు జనాలకి. ఒరే ఎందాను అనిందా. ఒరే నేను ఇక్కడ ఈ గ్రహంలో ఉంటే మళ్ళీ భూగ్రహంలో ఎవడని ఫేస్ రివీల్ చేసింది. ఓరే వాడు ఆ పవర్ మ్యాన్ కూడా చేసే పనులు కదంట ఇవన్నీ. వాడికి పడిపోవాలమ్మా మళ్ళీ ఆ కింద పోవాలి. నేను ఒకసారి నామేముంది అవ్యా, చేతిలో పని కదంట అవి ఏదో. నువ్వు అని ఇప్పుడు చిటికలే పంపించాను నేనా. చేతుల మంత్రాలు అంటే భయపడతావు ఎందుకు నువ్వా. ఒరే అది కూడా నిజమే కానీ 30 సార్లు నువ్వు మరి నమ్మట 5 నిమిషాలు ఉండిచావు. నువ్వు 5 నిమిషాలు చాలా మనకా. మన పని పూర్తి కాకముందే ఆ మంత్రం అయిపోతుంది. ఈసారి గట్టి మంత్రం చెప్పు. మినిమం ఒక 20 నిమిషాలు ఉండాలి. నేను మొత్తం క్లారిఫికేషన్ చేసుకొని కింద నా ఫ్యాన్స్కి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసి క్లారిటీ దింపి వచ్చేస్తాం. మంచి మంత్రం ఒకటి చెప్పు. అవ్యా గట్టిగా నిలబడుకోది పవర్ఫుల్ ఇది మంత్రమా. జిలేలమ్మ చిట్ట నీ చేతిలో నా వట్ట, పిలో పాల పిట్ట నేను వంగబెట్టి కొట్ట. ఒరే నా మాట చిన్న మొబైల్ మంత్రాలు ఉన్నాయా. మాది బాగా పని చేయలేదు. మనకోసారి చెప్పమద్దనా వాళ్ళ కామెడీగా ఉందా. అవ్యా కొంచెం తప్పు పడింది అవ్యా. సరే గట్టిగుండు. జిలేలమ్మ చిట్ట నీ చేతిలో నా వట్ట, పిలో పాల పిట్ట నేను వంగబెట్టి గట్టి కొట్ట. ఒరే నమ్మడు చిన్న మంత్రంగా తెచ్చిద్దా. ఒరే పని చేస్తున్నావు. లాస్ట్ వంగబెట్టి కొట్టమని అది కదా. ఒరే ఒరే వెళ్ళిపో. ఓరియా ఆ రోజు నన్ను ఇవిడు కొట్టాడు రాబ్యా. నా మాట వాడు కొట్టాడుకే ఇప్పుడు కూడా నొప్పి పడుతుంది రాజా. అది ఖచ్చితంగా ప్లాజ్ మీద కొట్టాడే. వాడు బతుకున్నాడా చచ్చిపోయినాడా అర్థం కావట్లేదు నాకు. ఏంది అది ఏముంది రాజా. ఒరే ఏడకిడు. ఒరే ఏడకిలో. ఒరే రాబి ఆగరా. ఒరే నాయన ఏడకు రా గుర్తుకుంటా పోతాను వీరు అనా. నీకు తెలియదు ఇంకా వాడల్లా ఫ్లాష్ మ్యాన్ కూడా. వాడా ఫేస్ రివీల్ చేశాడంట. ఓయమ్మ వాడు నమ్మ స్టేజ్ మీద పెట్టిపోతే ఇంకే మళ్ళీ పెద్ద షో చేసిపోతే ఎంగంటే ఇప్పుడు దానికే పోతున్నానన్నా. ఎంతైనా వాడు నన్ను కొట్టినా కానీ వాడు నేను వేరే అభిమానాన్ని నాకు ఒకసారి చూడాలన్నా వాడు ఫేస్ నేనా. ఒరే వాడు ఇక్కడ ఆడున్నాడు నీకు. ఒరే వాడిని మొన్న ఆ ప్రొఫెసర్ కూడా పుల్ల గుచ్చి లేపుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకా యాడ్ నుంచి వచ్చాడు. మొన్న వాడు చచ్చిపోయాడు రా. వాడు చచ్చిపోయాడు నాయన. మొన్న నన్ను దీని పోయి కొట్టాడు నన్ను. సంగతి తెలియదు నీకు. నువ్వు ఉండవా వాడు ఎవడని ఎవడబ్బోడా. అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న ఒక డైలాగ్ చెప్పన్నా. ఏదో ఒక డైలాగ్ చెప్పానా అన్న. చెప్తా చూడండి. స్వీడీ ఫ్రైడే తెచ్చే ఫిడి అదేనా అన్న అదే మూమెంట్లో ఇంకో డైలాగ్ చెప్పానా. ఏదో ఒకటి చెప్పానా. బాబాలి మీరు మా విడేస్తున్నారు నన్ను మీరా. స్వీడీ ఫ్రైడే తెచ్చిన ఫిడి క్లాస్ ఎందుకు బాబా బలి మీరు తీరిపోతున్నారు అవ్యా మీరా. ఊరవ్యా బాగా చూసి చెప్పండి. ఫ్లాష్ మ్యాన్ కాదు నా మాట కాదు. ఉత్తి డూపు నా మాట కాదంటే కూడా నేను కూడా బెదిరిపోయిన మాట. పిల్లకాయలంతా బరిగుతుంటుంటా ఏందని అడిగితా. ఫ్లాష్ మ్యాన్ ఫేస్ వీడిని చూస్తే నా మాట ఫ్లాష్ మ్యాన్ లాగా ఉన్నాడు వీడా. నా మాట నల్లం కమిలిపోయాడు మనిషి. ఈ విషయం కానీ ఫ్లాష్ మ్యాన్ కూడా కానీ తెలిసిందనుకో నా మాట యాన్నడు కూడా తెలియదు వాడు ఇంకా. ఊరవ్యా
ఒరే నా కళ్ళు నాకు ఆపడకపోయినా కదంట్రా ఎవరు అనేది ఏమన్నా ఒరే ఓడే ఉన్నట్టున్నాడు కదరా రే అసేను గోముండా పింఛన్ తాత నీకు నా మాట రోజు నేను 30 కళ్ళే దిగినాయి అనుకున్నా సౌలు కూడా దిగినాయి నీకా వాడిన కళ్ళు సరి దిగినాయి అనుకో వాడు ఆ వాడిని గొంతు చెప్తుంది నీకేమన్నా మాట సౌలు దిగినాయి నీకని భలే ఓడుకున్నాడు పింఛన్ తాత అన్న పవర్ మ్యాన్ కొంచెం చెప్పానా అన్నా లేడీస్ కొంచెం చెప్పానా నా డ్రాగులో కూడా కొంచెం చెప్పానా అన్నా స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చా స్వీటీ తింటావా స్వీటీ స్వీటీ ఏడు నా పవర్ మ్యాన్ కూడా నా మాట నేను లేని చూసి నా కొడుకు నామాట ఫేస్ రివీల్ చేసి నేను ఫ్లాష్ మ్యాన్ చెప్పుకుంటున్నాను అంటాడు పవర్ మ్యాన్ కూడా ఏడు నా కొడుకు కూడా అన్నా ఫ్లాష్ మ్యాన్ అన్నా నువ్వేందన్నా కూడా అన్న ఒరిజినల్ వచ్చేసాడు మన అన్నయ్య వచ్చేసాడు దగ్గొచ్చిపోయి దిగిందన్నమాట అన్నా ఓడేనా డూప్ మేనా ఒరే నా అమ్మట ఒరే ఈడెవడు మధ్యలోనా ఇప్పుడు కొట్టింది ఏంటి నేను పవర్ మ్యాన్ కూడా ఏడేసా అన్నా ఫేస్ రివీల్ చేసింది పవర్ మ్యాన్ కదన్నా అన్న ఈడేనా ఫేక్ మేనా ఒరే ఈడు మన అభిమానిడా ఒరి అమ్మాను పడవ ఒరే నా తమ్ముడా నాకు తెలియదు తమ్ముడా నువ్వు అనే సంగత నేను ఆ పవర్ మ్యాన్ కూడా చేస్తుంటాడు ఈ పనిలోని వచ్చినాం నేను కొట్టి 10 దిగినా ఓడంటే నాకు అలవాటు కదా మాకిద్దరు గొడవ కదా ఓడనుకుని వచ్చి 10 అయినావా నాకేం తెలిసిన ఆయన నేను ఈ గ్రామంలో లేకపోతే నేను లేకపోయాక నా మాట మీరు పుట్టుకొడుకులు బిగిలిపోద్ది ఇంకే నేనే ఫ్లాష్ మ్యాన్ అంటే ఎట్టనైనా నేను నా మాట ఇంత కష్టపడి ఫ్లాష్ మ్యాన్ కూడా ఫేమ్ని ఒక రేంజ్లో దిగకపోతే మీరు ఒక నైట్లో గాయదింగేసి చట్ట చేయించిన అటు పనులా చేయకూడదు నాయన అట్లాంటి పనులా ఒరే నాయన నేను అనుకుంటూనే ఉన్నా వాడు వస్తాడని వాడు చూడమాట ఏమన్నాడు ఇదంతా పవర్ మ్యాన్ కూడా పని ఓడ నాయన నేను కాదురా నాయన చేసిందా బా ఓడు నా మాట చేయి ఏది జరిగినా నా మీదే ఉంటాడరా నాయన కూడా వచ్చిపోతే కదరా రాకుండా ఏడకపోతాను రా అంత దూరం నుంచి వచ్చే నిన్ను కలవకుండా పోతే మళ్ళీ నువ్వు దిగులు పడతలా ఓరా వాడు సరే వాడు నేనే ఫ్లాష్ మ్యాన్ అనుకున్నాడు నీకు తెలీదా వాడు కాదా కావునన్నా నువ్వు చెప్పచ్చు కాదు వాడికి కావాలని ఓడి నువ్వు రెచ్చదేంగి భలే ఓడుకున్నావు కదా నువ్వు రే నీకు మళ్ళీ పడాలా పోయి తడా ఒరే బావా నేనేం చేశాను రా నేనే నా మంచి పడుతున్నావు నువ్వా అయ్యే బావనేస్తున్నావు వస్తువా బావనేస్తే వదిలేస్తామని అవన్నీ దెంగబాబాయ్ వచ్చామా తట్టామా దెంగామంతే కదలబాక ఎవరో చేస్తాడు పనిలో ఒరే అమ్మని పడవ నాకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది రో పోవాలి నేను తొందరగా రే అభ్యా అందరు రెడీగా ఉన్నాడు రా ఓడిసారి రావడం గ్యాస్ వదిలి దింగడు నా మొత్తం ఇతలు దింగడికి వచ్చేసాడు రా లేచేస్తుండ్రమ్మా ఎవరా సత్యం చేసినట్టున్నారు మీరు ఆ దెబ్బలా ఒరే గొబ్బు దింగుతున్నా ఏంటి ఏమైపోతుందా అయితే నా కొడుకు ఏందో తమాషాలు దింగుతున్నాడు మమ్మల్ని అంటే ఏమన్నా అన్నమాట గ్యాస్ బుట్టలు చూడు ఎన్ని ఉన్నాయి కింద వదిలి దింగుతున్నా మా గుడ్స్ ఎరా మా వాళ్ళకాలు చూసి నువ్వు వేసినా కొడుకులు అనుకున్నా నువ్వా మేం కానీ పిద్దామంటున్నా అన్నమాట 5 సంవత్సరాలు గొబ్బు తట్టుకోలేవు నేను వదిలింది 1% నీకు ఒరే నా మాట మీ మీద ముసులలో మేలు కదరా మొత్తెక్కిపోయింది కదరా వాసనకి ఓలే మేలురా ముసులలో మీ మీద చక్రాలు వేసుకున్నా కొట్టారా బా ఇదేం గొప్పరా నాయన తట్టుకోలేకపోతే కాళ్ళు జైలు కూడా లేట్లేదు పచ్చివాతం వచ్చినట్టుందా అమ్మో మమ్మల్ని చూసినా ఎగతాలు చేశాడమ్మా బెలకాయలు లాగా ఉన్నామని బెలకాయలు కాదురా నాయన ఏం తొడలనుకున్నట్లే గ్యాస్ బొట్టలు నా అడ్రస్ అయ్యి నా ఎన్నో సంవత్సరాల నుంచి స్టాక్ పెట్టి వదులుతున్నాం పిల్లోడు తాళాల కోసం వచ్చాడు ఒరే గ్యాస్తో చంపేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను రా నేను ఒరే మావా ఒరే వీళ్ళు పోయినా కానీ రాలేదు ఏంది వాళ్ళు గ్యాస్ కానీ గురైపోయారా ఏం అర్థం కావట్లేదు నాకా ఎట్టంటో బావా ఒరే ఎదుగు వస్తుంది రావు ఓ ఏమ్మా వాడు ఎట్టపోయాడు వాడు పిల్లడు బలి పెత్తర్లో ఉన్నాడు వాడా ఒరే వాళ్ళ గ్యాస్ మ్యాన్లు పట్టిపోతేంగారు రా వాడిని వాడు నా మొఖాన్ని బిత్తిపోతేంగారు వాడి పొగతో పడిపోయాడా నమ్మ దెంకపోయారు వాడిని నేనన్నా పోయి సల్లం కాపాడాలని పోయి ధైర్యం చాలడంలా ఏం చేస్తావా వాడు పాపం చూసేదానికి మంచివాడు కుర్రోళ్ళలాగా ఉన్నాడు పోయి కాపాడతా పోయి వాడికి జరగాలయా వాడు భలే మితిమీరిపోతున్నాడు కానీ వాడిని ఎవరు కొట్టేవాడు లేడు అనుకుంటున్నారు వాడు ఫ్లాష్ మ్యాన్ వాడు ఒరే నాయన ఏంద్రిదా దేవునా మొక్క పిట్టు కూడా ఆపట్లేదు నమ్మ డాకులు వేసిపోతుంది ఒక పక్క ఏంద్రిదా ఏంది నా బతికిట్టు అయిపోతుందా ఉరి వచ్చిపోదింది ఒరే అవ్యా ఒరే నాయన వీళ్ళతో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలిరా నువ్వా
నీకు ఇప్పటికే నీ కాళ్ళు వెళ్ళి చచ్చిపడిపోంటాయా. ఓమో ఏదో ఒకటి చేయమా. ఓ లేచిన గ్యాస్ నామాట గొబ్బు దెంగతున్నా, ఊపిరితిత్తులు తన్నేస్తుందమ్మా. తట్టుకోలేకపోతున్నామ్మా, కాలు చేలు ఆడటం లేదమ్మా. ఓ రవ్య నాకు తెలుసులేరా వాళ్ళు పవరా. వాళ్ళు నా పిత్తిరండమ్మా 5 సంవత్సరాలు బాధరా నాయన, అందుకే వాళ్ళు ఎగ దింగింది ముసలాడా. సర్లే దానికి భయపడిపోకనా, మంత్రంలో మనకు ఆడా గట్టిగా పట్టుకొని చెప్తా. వద్దొద్దంటున్నా నీ వెనక నాదో ఉంటుందంటున్నా, చూడొద్దంటున్నా నీ నోట్లో నాది ఉంటుందంటున్నా. ఇంకోసారి చెప్తా చూడు. వద్దొద్దంటున్నా నీ వెనక నాది ఉంటుందంటున్నా, చూడొద్దంటున్నా నీ నోట్లో నాది ఉంటుందంటున్నా. అదే మంత్రం దింగో దేవరా. ఒరే కాలేజీలు ఆడుతున్నా అన్నమాట, సినిమా పాట నట్టుంది కదంటా. ఒరే నమ్మాట చిన్న పాటలు బల్ ఒరే 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 గ్యాస్. ఎవరా నా కొడక, నువ్వు మా గ్రహానికి వచ్చి కిండలు తెంగింది కాకుండా మళ్ళీ మమ్మల్ని ఎగతాలు తెంగే నువ్వా? బెలకాయ లాగేవాడు కనిపిస్తున్నాడు నీకా? మాతో నీకు తెలియదు నీదా అడిపెట్టాడు మిత్ర బాబా ఈ గోడ ఉంటుంది నా చేతులు తడి పట్టినా గులాబ్ జామ్ అయిపోయినా అడ్గుడి చట్నే ఏందో నాకేం పచ్చిపోతారాలా మోటరాలా. నేనేం బాగానే ఉండా, వీడు ఎట్ట పడతాడా మీరు ఎట్ట అనుకుంటారని. నాకేం పచ్చిపోతారాలు, నాకెందుకు పచ్చిపోతామా. నాకు మాట వీళ్ళేమో తమాసాలు తెంగుతుంటాయో. గ్యాస్ అంటే గ్యాస్ పువ్వు మా నాయన ఏం మాట చెప్పుకోవాలి కానీ చిన్న గొప్ప గదులు నాయన గమం తాను దెంకుని దెంగలరు నాయన. నా మొడలో గొప్ప తట్టుకోలేకపోతున్నా.